మర్చిపోలేకపోతున్నాను. మహా, ఏంటి మహా అలా ఉన్నావు? శౌర్య సిద్ధార్థ్ని మర్చిపోలేకపోతుందండి. అది అర్థమవుతూనే ఉంది, కానీ ఏం చేయగలం? అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాం. ఇప్పటికే 1-2 సార్లు మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి జరగదని చెప్పడానికి అవకాశం లేదు మహా. అదే ఏం చేయాలా అన్నది నాకు అర్థం కావడం లేదు. అరవింద్కిచ్చి పెళ్లి చేయడం తప్పితే మనం చేయగలిగేది ఏమీ లేదు మహా. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది. అయినా అసలు ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. నిజమేనండి. అత్తే ఏ రోజైతే వచ్చి శౌర్యని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని అడిగిందో అక్కడి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. నిశ్చితార్థం అనుకుంటే ఆ రోజు అలా జరిగింది. మళ్ళీ పెళ్లి కొప్పించి ఇంటికి పిలిపిస్తే ఎప్పుడూ లేంది భూమి ఆవేశపడి ఆమె మీద చేయి చేసుకుంది. ఈ రోజు చూస్తే ఇలా జరిగింది. మీరన్నట్టుగా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. దీనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మహా. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాను. ఏంటండి అది? నాకు తెలిసిన ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, ఆయనకు ఒకసారి చూపిద్దాం. అసలు పెళ్లి చేయడం కరెక్టేనా కాదా, పెళ్లి చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది ముందే చూపిస్తే మంచిది కదా. ఆయన చెప్పేదాన్ని బట్టి మనం ఏం చేయాలో అనేది ఆలోచిద్దాం. సరే అండి, వెంటనే ఆ పని చేద్దాం. లేకపోతే రోజుకొక సమస్య వస్తూనే ఉంటే ఎన్ని సమస్యలని మనం భరించగలం? వచ్చే ప్రతి సమస్య ఇంట్లో లేనిపోని గొడవలకి కారణమవుతుంది. ఇప్పటికే ఇల్లు 2గా చీలిపోయింది. ఇలాగే వదిలేస్తే ఇంట్లో వాళ్ళందరూ తలోక దారి అయిపోతారేమో అని భయం వేస్తుందండి. నువ్వు ఆ భయం ఏమీ పెట్టుకోవద్దు. జ్యోతిష్యుడిని వెంటనే కలుద్దాం. అలాగే భూమి జాతకం కూడా తీసుకో. ఒకసారి తన పరిస్థితి కూడా ఎలా ఉందో కనుక్కుందాం. అవునండి, పాపం భూమి కూడా ఏదో విషయంలో ఇబ్బంది పడుతుంది. అదేంటనేది అర్థం కావడం లేదు. డాక్టర్ ఏవో మందులిస్తే సరిపోతుందని అంటున్నారు, కానీ భూమి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉంది. అందుకే భూమి జాతకం కూడా చూపిద్దాం. కాకపోతే ఒకటే, ఈ విషయం ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పొద్దాం. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆయన కలుద్దాం. నువ్వు ఆలోచనలేమీ పెట్టుకోవద్దు. పద రా. మనసులో ఉన్న మనిషిని మర్చిపోవడానికి కాస్త టైం పడుతుంది. ఇంకా నా మనసులో అతను ఉన్నాడు, అది మర్చిపోలేకపోతున్నాను అని అంటుంది. భూమి, భూమి, ఏంటి భూమి, నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు మాధవ్. ఆలోచిస్తూ ఉంటే నిద్ర అలా వస్తుంది. కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్ర అదే వస్తుంది. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు మాధవా? శౌర్య సమస్య నా సమస్య కాదా, నీ సమస్య కాదా? అలానే మనం నిద్రాహారాలు మానేసి చేయగలిగేది ఏముంది? మనతో సంబంధం లేకుండా జరిగేది జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ఎక్కువగా ఆలోచించి నువ్వు ఏమైపోతావని నాకు భయం వేస్తుంది. వదిలే భూమి, కాసేపైనా ప్రశాంతంగా పడుకో. పడుకో. భూమి, పడుకోమన్నానా?